మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నెల రోజుల కూటమి ప్రభుత్వంలో ఏ మంచి జరిగింది, ఇక ముందు ఏం జరగబోతుంది, మీ రియాక్షన్ ఏంటి? నమస్కారం, నా పేరు పెద్దరాజు భాస్కర్. నేను కాకినాడ వాసిని. మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అది పెన్షన్ కోసం మాట్లాడుకోవాలండి. గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ అనే పెద్ద వ్యవస్థని పెట్టుకుని ఏదైతే ప్రభుత్వం చేసిందో 5వ తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ చేసేది. దాన్ని అదే వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయం సిబ్బందితో కేవలం 2వ తారీఖు లోపు, అంటే 2 రోజుల వ్యవధిలో, అంటే మధ్యాహ్నం లోపే పూర్తి చేసే కార్యక్రమం చేశారు. అలాగే ఇసుకనే, ఏదైతే ఇసుక పంపిణీని ఎంత దోపిడీ చేశారో అది ఫ్రీగా అందరికీ అందిస్తామని చెప్పి దాన్ని కూడా అమలు చేశారు. తొందరలో చాలా వాటిపై కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మనకి తెలిసిన సమాచారం ప్రకారం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పేదరికంతో అనిపించే వ్యక్తి, అంటే ఒక 10 రూపాయలతో ఏమి కొనుక్కోలేని వ్యక్తి 5 రూపాయలతో భోజనం చేసేవాడు. అది లేదు. కానీ ఈ రోజు దాన్ని కూడా తొందరలో, అంటే 100 రోజుల్లోపు అమలు చేస్తానన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ 100 రోజుల్లో వాళ్ళు దాదాపుగా కొన్ని విషయాలపై ముందుకు తీసుకెళ్లారు. అంటే ఉదాహరణ చెప్పుకోవాలి, పెన్షన్ మీద చెప్పుకోవాలి, ఇసుక మీద చెప్పుకోవాలి. అలాగే మన మన కాకినాడకి మెయిన్ గా సంబంధించి ఏదైతే తీర ప్రాంతం ఉందో అది కోత గురవుతుందో దాని మీద కూడా ఒక ప్రణాళిక తీసుకుని ఈ 100 రోజుల్లో దాన్ని ఒక టూరిజం స్పాట్ చేస్తారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉన్నతమైన విలువతో ముందుకు తీసుకెళ్తారు. 100 రోజుల్లో మేము ప్రభుత్వ పరంగా, అంటే లెక్కర్ అనేది చాలా వరకు కూడా వాళ్ళు తెచ్చిన లెక్కర్ ఎలాంటిదంటే ప్రజలు చనిపోయేది, అంటే ఆ లెక్కర్ తీసుకుని స్టెరాయిడ్స్ తీసుకున్నట్టు లెక్క. అలాంటి లెక్కర్ను కూడా తీసేసి మంచి లెక్కర్ను ముందుకు తీసుకొస్తున్నారు. సో ప్రభుత్వం లెక్కర్ అన్న విషయమే కాదు, ప్రజలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే నిత్యావసర సరుకుల ధరలో దాన్ని ఇమీడియట్ గా బియ్యంని కానీ కందిపప్పుని కానీ ప్రజలకు అందుబాటులో ఇమీడియట్ గా తగ్గించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం 100 రోజుల్లో చాలా విధంగా, చాలా రకాలుగా, చాలా తక్కువ టైంలో అందరికీ ఉపయోగపడే విషయాలు, అంటే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విషయాలు, కొన్ని విషయాలు అయితే చేసింది, ఇంకా చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. అమ్మా, ఈ నెల రోజుల ఈ ప్రభుత్వం యొక్క వైఖరి, అది చెప్పిన పథకాల అమల్లో వాళ్ళ యాక్షన్కి మీ రియాక్షన్ ఎలా ఉంది చెప్పండి. ఈ నెల రోజుల పాలన ఎలా ఉంది? నా పేరు వాణి. నెల రోజుల పాలనలోని చాలా అద్భుతంగా చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఇస్తానన్న హామీల ప్రకారం పెన్షన్లు అయితే 7,000 అన్నారు, 7,000 ఇచ్చారు 1వ తారీఖుకి. ఎంప్లాయీస్ కూడా వైసీపీ హయాంలో అయితే 3 మంత్స్కి 2 మంత్స్కి పడి శాలరీస్ ఇప్పుడైతే 1వ తారీఖునే పడ్డాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా ఉత్సాహంగా ఫీల్ అవి చెప్తున్నారు. ఇలాగే ఇసుక అన్నారు, ఇసుక కూడా చాలా మందికి ఉచితంగా ఇచ్చారు. వాళ్ళు ఛార్జెస్ పెట్టుకున్నారు తప్ప డబ్బులు అయితే ఏం తీసుకోలేదు కదా, ఇసుక తీసుకున్నారు. ఇలాగే చాలా మందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా ఇంకా ఎన్నెన్నో ముందు ఇంకా చాలా చేస్తానని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఇంకా చాలా చేయబోతుంది ముందు. ఈ నెల రోజుల్లో ఇన్ని చేశారంటే 5 సంవత్సరాల పరిపాలన ఇంకెంత బాగుంటుందో జనాలు మాకు ఇప్పుడే అనుకుంటున్నాం. ఇలాంటి గవర్నమెంట్ మేము మెజార్టీతో తెచ్చి చాలా ముందుకు నడిపించినందుకు మా గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము అందరూనే ఇంకా ముందు ఇంకా హ్యాపీగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురుగారు, ఈ నెల రోజుల పాలనలో మీకు మంచి అనిపించింది ఏంటి? ప్రభుత్వ యాక్షన్ ఏముంది, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? దాకా వచ్చింది పాలన దురదృష్ట పాలన చూసినాం మనం. కూటమి వచ్చిన తర్వాత మంచి పాలన చూస్తున్నాం. ఇసుక పాలసీ మా కార్మికులకి అందరికీ బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఇంకా దాంట్లో లోపాలు ఉన్నాయి, అవి మీరు సరిదిద్దాలా. మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ పెన్షన్ బాబత కానీ మా ఫ్రెండ్స్ కానీ మిత్రులు అందరికీ పెన్షన్ 7,000 అన్నట్లుగా ఇచ్చిన వాళ్ళని సంతకం పెట్టినందుకు కూటమికి ధన్యవాదాలు చెప్తున్నాం. జనసేన తరఫున, మొత్తం అన్నిటి తరఫున. ఒకటేనండి.
ఇంకా ఉన్నాయండి, చెప్పండి. అవి చెప్పడానికి మరి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలి కదా మనకి. అలా కాదండి, ఇప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఏమేమి అమలు అయ్యాయి, అవి అమలు అయిన దాంట్లో మీకే సాటిస్ఫాక్షన్ అనిపించింది? సూపర్ 6 దాంట్లో పెన్షన్ డే ఒకటి అమలు అయ్యిందండి, ఇసుక పాలసీ, డిఎస్సి, మెగా డిఎస్సి 16,000 చిల్లరే అమలైంది. ఇంకా అమ్మవలసిన ఇంకా 3 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 3 కూడా త్వరలో చేస్తారని, మన తల్లి వందనం ఒకటి, 3 గ్యాస్ సిలిండర్లు ఒకటి, అది చేస్తారు. అదే అయిపోయింది. కూటమి పరిపాలనలో ఇప్పుడు అందరూ సురక్షితంగా ఉన్నారు జనాలు అందరూని. అది భవిష్యత్తులో కూడా ఇంకా 5 ఏళ్ళు ఇలాగా కంటిన్యూ చేయాలని మేము కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల రోజుల కూటమి ప్రభుత్వంలో కూటమి యాక్షన్ లో మీ రియాక్షన్ ఏంటి? ఏమేమి పథకాలు అమలు అయినట్టు మీరు అనుకుంటున్నారు? ఏం మంచి జరిగింది అనుకుంటున్నారు? నా పేరు సీతారామండి, కాకినాడ 44వ వార్డు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల ప్రకారం మొట్టమొదటిగా పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్ లేకుండా చేసి చూపించాలన్నారు. 100% మొట్టమొదటి రోజే 100% స్ట్రైక్ రేట్తో పెన్షన్లు అందరికీ అందించారండి. అదేవిధంగా కార్మికులకి, నిర్మాణ కార్మికులకి, కాంట్రాక్టులకి మాట ఇచ్చిన ప్రకారం ఉచిత ఇసుకని అందుబాటులోకి తీసుకొచ్చారండి ఆ పాలసీని. దానివల్ల వాళ్ళకి ఓన్లీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్తోనే ప్రతి ఇంటికి ఇసుక చేరవేరుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సిని రిలీజ్ చేశారు. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ని మొదలు పెట్టబోతున్నారండి. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చవలసి ఉన్నారు. ఇది కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అవన్నీ చూసి రిమైనింగ్ కొత్త పెన్షన్ కూడా తీసుకురావడం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. సాటిస్ఫాక్షన్ 100కి ఇంచుమించు 99% ఇవ్వచ్చండి. కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని అమలు చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క యాక్షన్ లో మీ రియాక్షన్ ఏంటండి? నా పేరు మోనా అండి, కాకినాడ మాది. ఈ సూపర్ 6 అన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిదీ కూడా అన్నయ్య గారు అమలు చేయడంలో చాలా స్పీడ్గా ఉన్నారు. వచ్చిన 2వ రోజు 3వ రోజులోనే పెన్షన్లు ఇచ్చేశారు. 7,000 అన్న మాటకి 7,000 అందరికీ కూడా అందజేయడం జరిగింది. దానికి కూడా చాలా మంది చక్కగా రియాక్షన్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అయితే విడతలుగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఒకేసారి అమౌంట్ ఇస్తామన్నారో ఆ అమౌంట్ ఇచ్చేయడం కూడా జరిగింది ఆ మాట మీదగా. అలా ప్రతి ఒక్కటి కూడా ఈ నెల రోజులకే చాలా మార్పు చూసాం మేమైతే జనాల్లో. ఎంత మార్పు అంటే, ఇది వరకు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలంటే భయం వేసేది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే క్వశ్చన్ చేసి మాకు చెయ్యండి అని అడిగితే వాళ్ళు చేస్తారని నమ్మకం ప్రజల్లో అప్పుడే వచ్చేసింది. 10 రోజులకే వచ్చిందంటే 5 సంవత్సరాలకు ఏమవుతుందో చూడాలి. దీని తర్వాత ఎన్ని ఆడలైనా సరే ఇది దిగకుండా ఇట్లాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇది 10 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఈ కూటమి ఎలా ఉంటే కనుక మన దేశం, మన ప్రపంచం ఎంతైనా సరే బాగుపడే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ అయితే పూలబాట పడిపోతుంది అనమాట. ఇలాంటి ప్రభుత్వం ప్రతి చోట ఉంటే కనుక మాకున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఇన్నాళ్ళకి మేము ఎన్నుకోగలిగాం. జనాలు తెలివివేటలో ఇన్నాళ్ళకి తెచ్చుకునే ఒక ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని నా ఉద్దేశం అండి. మీరు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు? చాలా సాటిస్ఫై అయ్యాం మేమైతేనే. ప్రతి ఒక్కటి కూడా పెద్దలుగా చిన్నపిల్లలకి ఏదన్నా ఏంటంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరినన్నా కదిపినా భయం వేసేది జనాలకి. ఇప్పుడు వెళ్ళి క్వశ్చన్ చేసి దగ్గరికి జనాలు వచ్చారంటే ప్రభుత్వం ఎంత ఫ్రీగా జనాల దగ్గరికి ఉన్నదో. ఆయన ఏ ఒక్కటి కూడా లంచం తీసుకోకుండా చెయ్యాలి. ఏది కూడా జనాలకు ప్రతిదీ కూడా ఫ్రీగా అందజేయాలి. ప్రతిదీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. అన్నా క్యాంటీన్ కానీ, ఇది దొక్క సీతమ్మ క్యాంటీన్స్ కానీ ఇవన్నీ అందుబాటులోకి రావాలి. లేనోళ్ళకి బుక్కి దక్కాలి అని ఇలా చాలా వరకు చేసుకొస్తున్నారు. ఇది ఇలాగే సాగిందంటే ఈ ప్రభుత్వం మనకి ఎంతవరకు మంచి జరగాలి అంతవరకు కూడా మన అన్నయ్య వాళ్ళకి మంచి జరిగి తీరుతుందండి. మేమైతే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యాం.